హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు వివరంగా అనేది చూపించాను కదా. ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాం. ముందు బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది తీసుకోండి. క్యాన్వాస్ పేపర్ పైన డిజైన్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ పైన పెట్టి సెట్ చేసి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత ఏదైతే క్యాన్వాస్ పేపర్ డిజైన్ ఉందో ఆ డిజైన్ పైన చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల క్లాత్ ఉంటుంది కదా, ఈ లోపల క్లాత్ క్యాన్వాస్ పేపర్ పక్కనే ఇలా మొత్తం అనేది కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు లైనింగ్ సైడ్ అనేది తిప్పుకోవాలి. ఇప్పుడు పైన వచ్చేసి డోరీ వస్తుంది కదా, ఆ డోరీ కోసమని ఇలా మార్కింగ్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. తర్వాత కింద వచ్చేసి పోట్లీ బటన్స్ వస్తాయి. పోట్లీ బటన్స్ కూడా కరెక్ట్గా 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచి కానీ 30 ఇంచి కానీ గ్యాప్ అనేది ఉంచుకోండి. నేనైతే 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉంచా. ఇప్పుడు పైన డోరీ కోసం లూప్స్ అనేది రెడీ చేసుకోండి. ఇలా క్లాత్ అనేది మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి. మెయిన్ క్లాత్ అనేది తీసుకొని 1 ఇంచి వెడల్పు, పొడవు ఎంత కావాలంటే అంత తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఒక కుట్టు అనేది కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత 1.5 ఇంచి అనేది ఒక్కొక్క పీస్ అనేది కట్ చేసుకోండి. మొత్తం 6 కావాలి కదా పీసెస్. ఈ డోరీ కోసమని ఇలా ఫోల్డింగ్ చేసి ఫస్ట్ లైనింగ్ పైన కుట్టుకుంటే మనకి ఆ ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అది బయటకు అనేది కనిపించదు అనమాట. లోపలికి వెళ్ళిపోయేటట్టు ముందే లైనింగ్ పైన ఇలా జాయింట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ అనేది చేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ పోట్లీ బటన్స్ అనేది పెట్టాలి. పోట్లీ బటన్స్ రౌండ్ ఉంటుంది కదా, అది లైనింగ్ సైడ్ రావాలి. వేస్ట్ ఖర్చుది ఇటు సైడ్ ఓపెన్ సైడ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎన్నైతే మనం పోట్లీ బటన్స్ పెట్టుకోవాలో అన్ని పోట్లీ బటన్స్ పెట్టి మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆ వేస్ట్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, అది బయటకు అనేది కనిపించదు. అదే కానీ మనం కుట్టిన తర్వాత కానీ పెడితే బయటికి క్లాత్ అనేది కనిపిస్తుంది. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పైకి వేయాలి, రాంగ్ సైడ్ వచ్చేసి కింద వేసి ఏదైతే లైనింగ్ అనేది డిజైన్ ఉందో అది పెట్టి, అంటే ఏదైతే క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా అది పైకి రావాలి, డిజైన్ అనేది లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా సెట్ చేసుకొని చుట్టూ పిన్నులు పెట్టుకోండి. పిన్నులు పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఎటు కదలదు అనమాట. పిన్నులు పెట్టుకున్న తర్వాత ఒక 1/4 ఇంచి విడిచిపెట్టేసి మొత్తం డిజైన్ ఎలా ఉందో అలానే మొత్తం కుట్టుకోండి. ఇదేం కష్టమేం కాదు, ఈజీ మెథడేని. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చు. అందుకే ఈ మెథడ్లో అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం నెక్ డిజైన్ అనేది కుట్టుకున్నాం కదా, లోపల క్లాత్ వచ్చేసి ఒక 1/4 ఇంచి విడిచిపెట్టేసి మొత్తం క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్నప్పుడు స్టిచ్చింగ్ అనేది తగలకుండా కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకొని ఇప్పుడు అటు ఇటు రివర్స్ అనేది చేసుకొని ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చింది అనేది. ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా రెడీ అయ్యింది. లైనింగ్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. రెడీ అయ్యింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా మనకి మెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అనేది అంటే మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసిన తర్వాత కటింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డాట్స్ అనేది కుట్టుకున్న తర్వాత ఇది అన్ని బ్లౌజులకు ఉన్నదేని చెప్పనవసరం లేదు. కింద పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవడం కొంచెం ఈజీగా ఉండాలని అంటే 2.5 ఇంచీలు కానీ 3 ఇంచీలు కానీ వెడల్పు క్లాత్ తీసుకొని మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో అంత అనేది తీసుకొని ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన పెట్టి ఒక కుట్టు అనేది వేసుకొని లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసి పెద్ద కుట్టు అనేది వేసుకోండి. బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ క్యాన్వాస్ పేపర్ అనేది కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి ఫస్ట్ ఐరన్ చేసుకోండి. క్యాన్వాస్ పేపర్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. అంటే లైనింగ్ పైన ఐరన్ చేసుకుంటాం కదా క్యాన్వాస్ పేపర్ని. ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన పెట్టి ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని చుట్టూ పిన్నులు పెట్టుకోండి. పిన్నులు ఎందుకు పెట్టుకోమంటానంటే మనం కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా ఉండడానికి.
ఇప్పుడు నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేపులు అనేది 2 సైడ్లు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల క్లాత్ ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి లోపల క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని చిన్న చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అడుదిట్టు రివర్స్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా రెడీ అయిపోతుంది. ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ఒక కుట్టు అనేది కుట్టుకోండి. లేదనంటే గమ్ అనేది దొరుకుతుంది కదా మనకి, అదైనా అతికించుకొని ఐరన్ చేసుకోండి. నీట్గా అతుక్కుపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇంకా 2 పీసెస్ ఉంటాయి కదా, అది కూడా లైనింగ్కి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఊక్స్ కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక చిన్న డాట్ అనేది పెట్టుకోండి. ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి చిన్న కట్ పెట్టుకొని ఒక 3-3.5 ఇంచీలు ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్కి 2 పీసులు అనేవి జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఏదైతే మన డాట్ ఉంటుందో ఆ డాట్ కూడా జాయింట్ చేసుకోండి. డాట్ అనేది కుట్టకపోతే ఊక్స్ కాజా పట్టి పొడవు అనేది ఎక్కువైపోతుంది. నెక్స్ట్ కింద పట్టి అనేది జాయింట్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఎలా జాయింట్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ఈజీ మెథడ్లో. షోల్డర్కి వచ్చేసరికి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ ఓపెన్ చేసేయాలి, లేదా బ్యాక్ పార్ట్ అయినా ఓపెన్ చేయండి. ఇలా మనకు కుట్టు అనేది కనిపించకుండా రావాలని అంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది చిన్నగా ఓపెన్ చేయండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ మెయిన్ క్లాత్ని ఈ ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ అనేది ఇక్కడ ఇలా పెట్టి ఫస్ట్ ఒక కుట్టు అనేది ఇలా కుట్టుకోండి. 1/2 ఇంచ్ పైన అనేది విడిచిపెట్టేసి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ అనేది లైనింగ్ క్లాత్ చేసాం కదా, అది ఇలా ఫోల్డింగ్ చేసి సేమ్ 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి డబుల్ కుట్టు అనేది కుట్టుకోండి. ఎప్పుడైనా షోల్డర్ హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు డబుల్ కుట్టు అనేది కంపల్సరీ. ఇప్పుడు ఇటు ఓపెన్ చేసిస్తే ఇలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా పైపిన్ అనేది వేసుకుంటాను. ఫస్ట్ పైపిన్ వచ్చేసి మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ కదా, ఆ లైనింగ్ క్లాత్ అనేది కింద పెట్టి దీనిపైన మెయిన్ క్లాత్ పెట్టి ఒక కుట్టు అనేది కుట్టుకోవడం అంతే. మీకు ఒక హ్యాండ్ అనేది మీకు చూపిస్తే అర్థమైపోతుంది. సేమ్ పైపిన్ అనేది లోపలికి వెళ్ళేటట్టు చూసి ఏదైతే కుట్టు కనిపిస్తుందో ఆ కుట్టు పైన కుట్టుకోండి. లేదు అని అంటే పైపిన్ పెద్దగానే కనిపిస్తుంది, చిన్నదైనా కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఇటు అటు తిప్పిన తర్వాత రివర్స్ చేసిన తర్వాత అక్కడ కుట్టు ఉంటుంది, ఆ కుట్టు పైన కుట్టు అనేది కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకొని మెయిన్ క్లాత్ పైన ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు లైనింగ్ కొన్న మెయిన్ క్లాత్కి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ అనేది మనం క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే పైన మిగిలిందో అదే అనేది జాయింట్ అనేది 2 పక్కలు అనేది చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా నేను ఇక్కడ రెడీ చేసుకోను. రెడీ చేసుకున్న తర్వాత చాలామందికి ప్లస్ పాయింట్ చంక దగ్గర రావడం లేదు. అది ఎందుకు రావడం లేదో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ అనేది రెడీ అయ్యాయి. హ్యాండ్స్ని సగానికి ఫస్ట్ ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఖర్చుకు అనేది మనం విడిచిపెడతాం కదా, ఆ ఖర్చు 2 సైడ్లు కూడా సమానంగా ఉండాలి. తర్వాత మెయిన్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మన షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ దగ్గర ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది. ఏదైతే హ్యాండ్ జాయింట్ చేస్తామో అటు సైడ్ హెచ్చు తగ్గులు ఉంటే ఇలా 2 సైడ్లు కూడా హెచ్చు తగ్గుల్ని కటింగ్ చేసుకోండి. లేదని అంటే మనకి ఇలా ఉన్నా సరే బ్లౌజ్ నీట్గా కనిపించదు, ఒక్కొక్కసారి షోల్డర్ కూడా జారిపోతాయి. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టి
ఏ మాత్రం హెచ్చు తగ్గులు ఉన్నా సరే క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసేయండి. ఇక్కడైతే నాకు ఎక్స్ట్రా అనేది లేదు. ఉంటే ఒకవేళ కటింగ్ అనేది చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు ప్లస్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. చంక దగ్గర ప్లస్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ సెంటర్ పాయింట్ అనేది మనకి షోల్డర్ దగ్గరికి వచ్చేటట్టు చెక్ చేసుకొని, ఒకవేళ హెచ్చు తగ్గుల హ్యాండ్ వచ్చినా సరే పర్వాలేదు, కానీ ఆ హ్యాండ్ సెంటర్ పాయింట్ మన షోల్డర్ కుట్టు దగ్గరికి రావాలి. ఎప్పుడైనా హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు డబుల్ కుట్ అనేది వేసుకోండి. ఇలా 2 హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ హ్యాండ్ రౌండ్ ఎంత ఉంటుందో అంత అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది 6 ఇంచీలు ఈ హ్యాండ్ వచ్చేసి. తర్వాత ఈ హ్యాండ్కి మధ్యలో 7 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోండి. కొలతలు తీసుకొని మార్కింగ్ చేసుకోండి. నేను ఈ బ్లౌజ్ది అయితే చూపిస్తాను. చంక దగ్గర 9.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఈ బ్లౌజ్ కొలత అనేది మీకు చెప్తాను అనమాట. మీ బ్లౌజ్ ఎలా ఉంటే అలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఏదైతే మార్కింగ్ చేసుకోనమో ఆ మార్కింగ్ చేసుకుంది ఇలా ఫస్ట్ కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత చివరిలో కూడా ఒక కుట్టు అనేది వేసుకోండి. సమానంగా కుట్టు అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది అనుకోండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. ఇప్పుడు యువతల సైడ్ కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్ కొలత చంక కొలత అనేది తీసుకొని స్ట్రైట్గా ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత నడుం కొలత అనేది చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా, చెస్ట్ సైజు నడుం సైజు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని పక్కనే ఒక పావు ఇంచు అనేది విడిచిపెట్టేసి మొత్తం కస్టమర్స్కి అయితే ఒక 3 కుట్లు వచ్చేటట్టు కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఫైనల్గా రెడీ అయ్యింది. ఒకసారి మీకు ఓపెన్ అనేది చేసి చూపిస్తా. కానీ ఇక్కడ ఇంకా డోరీ అనేది మనం కుట్టాలన్నమాట. పైన డోరీ అనేది వచ్చింది కదా, ఆ డోరీ నేను ఆల్రెడీ అనేది రెడీ చేసుకున్నా. డోరీ వచ్చేసి ఇక్కడ ఈ హోల్స్లోన పెట్టి మనం షూకి లేస్ ఎలా వేస్తామో అలా లేస్కి పెట్టినట్టు ఇలా మొత్తం హోల్స్లో ఇలా పెట్టిన తర్వాత కింద వచ్చేసి హ్యాంగింగ్స్ అనేది కుట్టుకోవడం. ఒకసారి మొత్తం డోరీ పెట్టినాక ఒకసారి సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కింద హ్యాంగింగ్స్ వచ్చేసి మీకు ఏది నచ్చితే ఆ డిజైన్ అనేది కుట్టుకోండి. నాకైతే ఈ డిజైన్ ఎందుకు క్యూట్గా ఉంటుంది అనుకొని ఈ డిజైన్ అనేది కుట్టాను. నచ్చితే ఈ డిజైన్, లేదంటే మీ ఇష్టం అనమాట. ఫస్ట్ వచ్చేసి బార్డరు ట్రయాంగిల్ షేప్లు అనేది ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత ప్లెయిన్ క్లాత్ కూడా ట్రయాంగిల్ షేప్ అనేది డిజైన్ చేసి కుట్టుకున్నాక ఇప్పుడు ఈ చివరిది ఆ చివరిది ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేసి మధ్యలో థ్రెడ్ అనేది పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత ఓపెన్ చేయండి. చాలా ఈజీ కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది ఈ హ్యాంగింగ్స్ అయితే. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి బ్లౌజ్ అనేది రెడీ అయ్యింది. ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి. ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పటి వరకు లైక్ అనేది చేయండి.